ఎన్ఆర్ఐలు నిత్యం మన దేశం గురించి ఆలోచిస్తారని పెలికాన్ వ్యాలీ ప్రాజెక్ట్ ప్రమోటర్ వాణి కూనిశెట్టి నిరూపించారు. తిరుపతిలో నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు ఉపాధి కల్పించేందుకు అమెరికాలోని ఐటీ, ఆర్థిక రంగాల నిపుణులు ముందుకొచ్చారు. 2 దశాబ్దాల కిందట ఉపాధి కోసం అమెరికా వెళ్లి స్థిరపడిన సుమారు 20 మంది ప్రవాసులు రాష్ట్రంపై మమకారంతో ఇక్కడ ఐటీ పార్క్ అభివృద్ధికి సిద్ధమయ్యారు. తొలుత సుమారు 250 కోట్ల రూపాయలతో సొంత నిధులు వెచ్చించి తిరుపతి జిల్లా దొరవారి సత్రం దగ్గర పెలికాన్ వ్యాలీ ఏర్పాటు చేయబోతున్నారు. దీనికోసం 20 ఎకరాలు కొనుగోలు చేశారు. 2026లో పనులు ప్రారంభమవుతాయి. 2 దశల్లో కలిపి 50 ఎకరాల్లో పార్క్ అభివృద్ధి చేస్తామని ప్రాజెక్టు ప్రమోటర్ వాణి కూనిశెట్టి చెప్పారు. నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రానికి దగ్గరలో ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తున్నందున పెలికాన్ వ్యాలీగా పేరు పెట్టారు. ఏటా లక్షల మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా యువతలో నైపుణ్యాలను పెంచి ఉపాధి కల్పించడమే తమ ఆలోచన అంటున్నారు. యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా వారిలోని నైపుణ్యాలను బయటకు తెస్తున్నారు. నిపుణుల శిక్షణ ద్వారా నిరుద్యోగుల సంపాదన సామర్థ్యాన్ని పెంచడం, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను ఉద్యోగానికి సిద్ధంగా ఉన్న సేల్స్ ఫోర్స్ నిపుణులుగా మార్చేందుకు సమగ్ర శిక్షణ, ప్లేస్మెంట్ గ్యారంటీ కల్పించడం పెలికాన్ వ్యాలీ లక్ష్యం అంటున్నారు వాణి.